విశ్వవ్యాప్తంగా పిరమిడ్ నిర్మాణాలకు అత్యంత శాస్త్రీయమైన విశిష్టత ఉంది. భూమిని శక్తి కేంద్రంగా మలచడానికి రూపుదిద్దుకున్న ఈ పిరమిడ్లు వేల సంవత్సరాల క్రితం మానవాతీత శక్తులతో కూడుకున్న సిరియస్ నక్షత్ర లోక వాసులచే కట్టబడిన శాస్త్రీయమైన శక్తి క్షేత్రాలు. పిరమిడ్లో ధ్యానం ఎన్నో రెట్లు శక్తిమంతంగా ఉండడమే కాకుండా శారీరక స్వస్థతను, మానసిక ప్రశాంతతను, ఆత్మపరమైన ఉన్నతిని సొంతం చేస్తుంది. పిరమిడ్లలో ఇంతటి శక్తి ఉండడం వల్లనే ధ్యానయోగి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈ భూగ్రహాన్ని పిరమిడ్ శక్తితో నింపడానికి నడుం బిగించారు. పత్రిజీ మహాశయుని కృషి ఫలితంగా నేడు వేల మంది భౌతిక జీవితాన్ని సంతోషంగా అనుభవిస్తూనే రోజులో కాసేపు పిరమిడ్లో ధ్యానం చేసుకుని శక్తిమంతులుగా మారుతున్నారు. ఇలా దేశంలో ఉన్న పిరమిడ్ల యొక్క శక్తిని స్వయంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి రూపొందించిన అద్భుత కార్యక్రమమే మా ఊరి పిరమిడ్లు కార్యక్రమంలో ఈరోజు మనం ప్రకాశం జిల్లా కమ్మవారిపల్లిలో ఉన్న వీరబ్రహ్మేంద్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం గురించి తెలుసుకుందాం. ఈ పిరమిడ్ 12/4/2016లో రవీంద్ర గారు నిర్మించుకున్నారు. దీనిని 11/11 విస్తీర్ణతలో కట్టడం జరిగింది. ఈ పిరమిడ్ గురించి మరిన్ని వివరాలు, అలాగే ఇక్కడ జరిగే ధ్యాన కార్యక్రమాలు, వాటి విశిష్టతలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. నా పేరు రవీంద్ర, మాది కమ్మవారిపల్లి గ్రామం, కనిగిరి మండలం. నేను 2009లో ధ్యానంలోకి వచ్చాను. 2009లో కందుకూరులో నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు వెంకయ్య గారు అనే వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు 7 రోజులు ధ్యాన మహాయజ్ఞం నిర్వహించారు. అప్పుడు మెడిటేషన్ పరిచయం అవడం జరిగింది. అది స్టార్ట్ అయిన తర్వాత నాలో ఎన్నో చేంజెస్ వచ్చింది మెడిటేషన్ చేసిన తర్వాత. మెడిటేషన్ నాకు ఎంతో హెల్ప్ఫుల్ అయింది. నా మైగ్రేన్ హెడేక్ని హీల్ చేసుకోవడానికి, నాకు జాబ్ రావడానికి, ఇంకా ఎన్నో రీజన్స్కి. దాని తర్వాత 2013లో మా ఫాదర్ హెల్త్ ఇష్యూస్ వచ్చి ఆయనకి ఆపరేషన్ సర్జరీ చేయించిన తర్వాత ఆయన టోటల్ బెడ్ రిడెన్ అయ్యారు. 2014-15 ఎన్నో హాస్పిటల్స్ తిప్పాం, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాం. ఖర్చు పెట్టిన తర్వాత ఇంకా హెల్త్ రికవర్ కాలేదు. కానీ 2015లో ధ్యాన మహాచక్రంలో ఎంతోమంది మెడిటేషన్ మాస్టర్స్ ఎక్స్పీరియన్స్ని పిరమిడ్లో ధ్యానం చేస్తే ఏ హెల్త్ ఇష్యూస్ నుంచి అయినా బయటికి రావచ్చని ఎంతోమంది మాస్టర్స్ దగ్గర అయిన తర్వాత 2016 ఫిబ్రవరిలో పిరమిడ్ కట్టాలని నిర్ణయించుకున్నాం. పిరమిడ్ ఇక్కడ కట్టాలి, మా ఇంటి పక్కనే కట్టాలి, మా ఫాదర్ హెల్త్ కోసమని అనుకున్నాం. అప్పుడు కనిగిరి మెడిటేటర్స్ని కలవడం జరిగింది, లక్ష్మీ మేడం అండ్ మిగతా మాస్టర్స్ని. వాళ్ళందరూ వచ్చి భూమి పూజ చేశారు. చేసిన తర్వాత శివాజీ గారు పిరమిడ్ ఇంజనీర్ ఇక్కడే ఉండి పిరమిడ్ వర్క్ అంతా కంప్లీట్ చేశారు. టోటల్ ఒక 40 days ఇక్కడ పిరమిడ్ కంప్లీట్ చేయడానికి టైం పట్టింది. శివ అని శ్రీకాళహస్తిలో ఒక బాబు ఉండేవాడు. ఆ బాబు ఇక్కడే ఉండి 2 months పిరమిడ్ వర్క్ అంతా కంప్లీట్ చేసేసాడు. ఏప్రిల్ 12వ తారీఖు పిరమిడ్ ఓపెనింగ్ అయింది. సిద్ధార్థ సూర్యప్రకాష్ గారు ఆయన ఎంతో సపోర్ట్ చేశారు, గ్రానైట్ కూడా ఇచ్చారు పిరమిడ్కి. సార్ వచ్చి ఈ పిరమిడ్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. దాని తర్వాత మా ఫాదర్ జూన్ 2016 నుంచి మెడిటేషన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. ప్రతిరోజు ఒక 6 గంటల సేపు ధ్యానం చేశారు, మార్నింగు, మధ్యాహ్నం, ఈవినింగు. అలా ఒక 6 months మెడిటేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా హెల్త్లో ఎన్నో చేంజెస్ వచ్చి వాళ్ళు నడవడం స్టార్ట్ చేశారు. అది మిరాకిల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఏదైతే పిరమిడ్ కట్టామో కట్టేటప్పుడు ఎన్నో ఇబ్బందులు ఉన్నా కానీ కట్టిన తర్వాత ఆయన హెల్త్ రికవర్ అవడం వల్ల చాలా హ్యాపీ అనిపించింది. ఆయన ఒక ఎగ్జాంపుల్ అయ్యారు. పిరమిడ్లో మెడిటేషన్ చేయడం వల్ల ఎంత డిసీజ్నైనా హీల్ చేసుకోవచ్చు అని ఆయన ఎక్స్పీరియన్స్ నుంచి తెలుసుకున్న తర్వాత నేను మెడిటేషన్లోకి పూర్తిగా సర్వీస్లోకి రావడం జరిగింది. పిరమిడ్స్ కట్టడానికి కానీ మెడిటేషన్ స్ప్రెడ్డింగ్ కానీ. ఎందుకంటే మా ఫాదర్కి ఉన్న హెల్త్ డిసీజ్ తగ్గిందంటే ఎవరికైనా ఏ అనారోగ్యమైనా మెడిటేషన్ చేస్తే తగ్గుతుంది అనేది నమ్మకం కలిగింది. దాని తర్వాత అదే ఇయర్లో October 12, 2016లో కనిగిరిలో ఒక కేర్ సెంటర్ పెట్టడం జరిగింది. అది ఇనాగరేషన్కి పత్రి సార్ వచ్చారు. వచ్చినప్పుడు సార్ని రిక్వెస్ట్ చేస్తే ఇక్కడికి వచ్చి సార్ పిరమిడ్ చూడాలి మీరు అంటే సార్ వచ్చారు. వచ్చి ఒక 20 minutes మెడిటేషన్ చేయించారు. మెడిటేషన్ చేయించి అందరి చేత మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ అడిగిచ్చారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెమరబుల్ మూమెంట్. మళ్ళీ 2018లో కూడా సార్ వచ్చారు. ఒకరోజు నైట్ ఇక్కడే స్టే చేసేసారు. ఇలా మెడిటేషన్ జర్నీలో
ఎంతో ఎక్స్పీరియన్సెస్. ఈ పిరమిడ్ కట్టిన తర్వాత మా ఫాదర్ హెల్త్ హీల్ అవ్వడం జరిగింది. 2016 నుంచి 2020 వరకు ఎటువంటి మెడిసిన్స్ ఆయనకు వాడలేదు, ఎటువంటి హాస్పిటల్స్కి వెళ్ళలేదు. 4 ఇయర్స్ ఆయన టోటల్ మెడికల్ ఎక్స్పెన్సెస్ జీరో అయింది. సో 2020లో బాడీ వెకేట్ చేశారు. సో అంతవరకు ఆయనకి ఎటువంటి హెల్త్ కాంప్లికేషన్స్, బీపీ కానీ, షుగర్ కానీ, డయాబెటీస్ ఏమీ హెల్త్ కాంప్లికేషన్స్ లేకుండా సో ఆయన వరకు ఆయన పనులు ఆయన చేసుకునే పరిస్థితికి వచ్చారు. సో 2016 అక్టోబర్లో ఒక 500 నుంచి 700 మీటర్లు ఆయన ఓన్గా నడవగలిగే అంత శక్తిని సంపాదించుకున్నాడు మెడిటేషన్ చేసి. సో మెడిటేషన్ అనేది లైఫ్లో ఒక భాగం. సో ప్రతి ఒక్కరు మెడిటేషన్ చేయాలి. సో మెడిటేషన్ చేయడం వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. సో అది మానసిక ప్రశాంతత కావచ్చు, అనారోగ్య సమస్యల నుంచి బయటికి వాటిని హీల్ చేసుకోవడం కావచ్చు. సో స్టూడెంట్స్కి అయితే కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్, ప్రతి ఒక్క స్టూడెంట్ సక్సెస్ అవ్వాలనుకుంటారు, కానీ మెడిటేషన్ చేయడం వల్ల వాళ్ళు ఎంతో సక్సెస్ సాధిస్తారు. సో ఈ పిరమిడ్ కట్టడానికి కారణం మా ఫాదర్ యొక్క హెల్త్. కానీ అది ఒక ఎక్స్పెరిమెంట్గా తీసుకున్నాం మేము. సో ఎక్స్పెరిమెంట్గా తీసుకుని ఆ పిరమిడ్ కట్టడం జరిగింది. ఆ పిరమిడ్ కట్టిన తర్వాత మా ఫాదర్ హెల్త్ పూర్తిగా హీల్ అయిన తర్వాత మనకి మెడిటేషన్ మీద నాకైతే అపారమైన నమ్మకం కలిగింది. సో ఎప్పుడైతే అలా జరిగిందో, సో ఒక మెడిటేషన్ చేస్తే ఇన్ని అద్భుతాలు జరుగుతాయి అని అనిపించింది. అప్పటి నుంచి మెడిటేషన్ ప్రచారంలో భాగంగా ఒక కనిగిరిలో ఒక స్కూల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో స్కూల్లో పిల్లలు కూడా ఎవ్రీడే మినిమం 30 minutes మెడిటేషన్ చేస్తారు. దానివల్ల వాళ్ళు ఎన్నో చేంజెస్, సో ఎన్నో బిహేవియరల్ చేంజెస్, యాటిట్యూడ్ చేంజెస్, సో ఎన్నో చేంజెస్ వచ్చి వాళ్ళు హ్యాపీగా వాళ్ళ ఎడ్యుకేషన్ని ద బెస్ట్ వేలో తీసుకెళ్ళగలుగుతున్నారు. సో ప్రతి ఒక్కరు ధ్యానం అనేది ఇది లైఫ్లో ఒక పార్టు. సో ధ్యానం చేయాలి, బుక్స్ చదవాలి, ప్లస్ పిరమిడ్లు ఉన్న ఎనర్జీని మనం ఉపయోగించుకోవాలి. సో పిరమిడ్లో మెడిటేషన్ చేయడం వల్ల మనకి 3 times మోర్ ఎనర్జీ వస్తుంది నార్మల్ మెడిటేషన్ కంటే. సో ఆ టూల్, పిరమిడ్ అనేది ఒక టూల్ కాబట్టి ఆ టూల్ని మనం ఎంత బాగా బెస్ట్ యూటిలైజేషన్ చేసుకుంటే అంత మంచిగా మనం మెడిటేషన్లో డీప్గా వెళ్ళొచ్చు. పిరమిడ్కి అయిన ఖర్చు మేము ఇనిషియల్గా ఒక 1.5 lakh అనుకున్నాము, కానీ మా ఫాదర్ హీల్ అవ్వాలని చెప్పేసి కింద ఒక 400 పిరమిడ్స్ పెట్టడం జరిగింది. సో అండ్ ఇంకా బాగా డిజైన్ చేయాలని చెప్పేసి క్రాప్ సర్కిల్స్ అని పెట్టించాం. మొత్తం టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చి 2.5 lakhs. ఇది టోటల్ ఓన్ ఫండింగే. సో డొనేషన్స్ ఏం కలెక్ట్ చేయలేదు దీనికి. సో ఓన్ ఫండింగ్ తోటి ఈ పిరమిడ్ కట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి ధ్యానం ముందు, ధ్యానం తర్వాత, సో 2 జీవితాలు ఉంటాయి. సో ధ్యానం ముందు సో నాకు ఒకదాని మీద ఫోకస్ ఉండేది కాదు, ప్లస్ ఎవరితో నేను మాట్లాడేవాడిని కాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, ప్రజెంటేషన్ స్కిల్స్ లేవు, కాన్ఫిడెన్స్ లేదు. కానీ మెడిటేషన్ చేసిన తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ లెర్నింగు, సో మన యొక్క శక్తి, మన పొటెన్షియల్ మనకి మెడిటేషన్ చేసిన తర్వాత తెలుస్తుంది. సో కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ప్రజెంటేషన్ స్కిల్స్ కానీ, ఏదైతే మనం లైఫ్లో సాధించాలనుకుంటామో అది సాధించడానికి మెడిటేషన్ ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో ఆశయాలు ఉంటాయి. ఆశయాలను సాధించాలంటే మెడిటేషన్ అనేది ఒక పెద్ద కీ రోల్ ప్లే చేస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో. సో మెడిటేషన్ అనేది ఒక జీవితంలో పెద్ద టూలు. మనం ఎలా ఉపయోగించుకోవాలంటే దాన్ని ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు. అది ఒక స్టూడెంట్కి అయితే స్టూడెంట్ యొక్క గోల్ అచీవ్ చేయడానికి, ఒక హౌస్ వైఫ్కి అయితే ఒక ఫ్యామిలీని ఎంతో బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయడానికి, సో ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి. ఎందుకంటే బిజినెస్లో ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకొని దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయాలంటే మెడిటేషన్ ఎంతో ఉపయోగపడుతుంది. నేను ఒక ఎంప్లాయీగా స్టార్ట్ చేసిన నా కెరియర్ని 2010లో ఒక 4,000 రూపీస్ శాలరీ తోటి. దాని తర్వాత సో ఐబిఎంలో జాబు తెచ్చుకొని, సో దాని తర్వాత 2 years తర్వాత జాబ్ రిజైన్ చేసి ఫుల్ టైం కంపెనీ స్టార్ట్ చేసి, ట్రైనింగ్ అండ్ రిక్రూట్మెంట్ కంపెనీ, సో దాంట్లో బిజినెస్ చేసి ఇప్పటికి మోర్ దెన్ 1000 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఎలా పాసిబుల్ అంటే, ఒక విలేజ్ నుంచి, బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి, ఒక అన్ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చి, ఒక ఇంగ్లీష్ మీడియం చదవకుండా తెలుగు మీడియం చదివిన స్కూల్స్లో చదివి, కానీ ఇది ఎలా పాసిబుల్ అయిందంటే ఓన్లీ మెడిటేషన్ ద్వారా. సో ఒక మెడిటేషన్ చేయడం వల్ల నథింగ్ టు సంథింగ్. సో ఏమీ లేకుండా నేను బెంగళూరు వెళ్ళడం జరిగింది 2010లో. సో ఒక జాబ్ పర్పస్ కోసం. కానీ ఇప్పుడు కంపెనీస్
ఇంప్రెస్ చేసే అంత టాలెంట్ మా క్యాండిడేట్స్ దగ్గర వస్తుంది. సో కంపెనీస్ ఎంతో హ్యాపీగా ఉన్నాయి. సో ఇది పాసిబుల్ అయింది, నేను ఇలా చేయగలిగాను అంటే దానికి ఒకే ఒక రీజన్, మెడిటేషన్. ఓకే, దాని తర్వాత మేనిఫెస్టేషన్ అనే వర్క్షాప్స్ నేను ఎన్నో అటెండ్ అయ్యాను. సో శ్రేయన్ సారు, చంద్ర సారు, సో ఎన్నో వర్క్షాప్స్ పిరమిడ్ వ్యాలీలో అటెండ్ అవ్వడం జరిగింది. సో దాని తర్వాత నేను నేర్చుకున్నాను, ఓకే, ఒక మెడిటేషన్ ప్లస్ విజువలైజేషన్ ఈజ్ ఈక్వల్ టు మేనిఫెస్టేషన్ అని. సో విజువలైజేషన్ కూడా నేను ఎన్నోసార్లు నా లైఫ్లో అవసరమైనప్పుడు ప్రాక్టీస్ చేయడం జరిగింది మేనిఫెస్ట్ చేసుకోవడానికి. అది పర్సనల్ లైఫ్ అవ్వచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ అవ్వచ్చు, స్పిరిచువల్ లైఫ్ అవ్వచ్చు. ప్రతి ఒక్కరికి 3 జీవితాలు ఉంటాయి. సో పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అండ్ స్పిరిచువల్ లైఫ్. పర్సనల్గా ఓకే, మనం ఏం సాధించాలనుకుంటున్నాం, ప్రొఫెషనల్గా ఏం సాధించాలనుకుంటున్నాం, స్పిరిచువల్గా ఏం సర్వీస్ చేయాలనుకుంటున్నాం అనేది 3 చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి ఈ 3 థింగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది మన జీవితంలో. సో మన పర్సనల్ లైఫ్లో మన రిలేషన్షిప్స్ అవ్వచ్చు, సో మన బాండింగ్ అవ్వచ్చు విత్ ఫ్యామిలీ. దెన్ ప్రొఫెషనల్ లైఫ్లో మన బిజినెస్ క్లయింట్స్ అవ్వచ్చు, ఎంప్లాయీస్ అవ్వచ్చు, సో కొలీగ్స్ అవ్వచ్చు, మన రిలేషన్షిప్స్ వాళ్ళతో ఎలా ఉన్నాయి. సో మెడిటేషన్ చేసిన తర్వాత సో ఇన్స్టెడ్ ఆఫ్ రియాక్టింగ్ వీ విల్ రెస్పాండ్. సో మనం ఎప్పుడైతే రెస్పాండ్ అవుతామో ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళు మనతో పనిచేయడానికి హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అది ఆ కమ్యూనికేషన్ అనేది చాలా పెరుగుతుంది. దానివల్ల మనం ఇంకా ఎక్కువ వాళ్ళతోటి బాండింగ్, ఫ్రెండ్షిప్, పర్మనెంట్ ఫ్రెండ్షిప్ అనేది మెడిటేషన్ వల్ల డెవలప్ అవుతుంది. మెడిటేషన్ లేకుండా టెంపరీ ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంటుంది. మెడిటేషన్ చేసిన తర్వాత పర్మనెంట్ ఫ్రెండ్షిప్ వస్తుంది. సో పర్మనెంట్గా మనం వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయగలం. ఎందుకంటే వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్, మెడిటేషన్ చేసిన తర్వాత అవర్ ఎక్స్పెక్టేషన్స్ విల్ బికమ్ 0. సో వీ ఆల్ హ్యావ్ ఏ కనెక్షన్ ఫ్రమ్ ద సోల్ లెవెల్. సో మెడిటేషన్ చేయకముందు ఓన్లీ మనం ఫిజికల్ లెవెల్లో ఆలోచిస్తాం. మెడిటేషన్ చేసిన తర్వాత వీఆర్ ఆల్ అట్ సోల్ లెవెల్. సో వీ ఆల్ కనెక్టెడ్ ఈచ్ అదర్ knowingly or unknowingly. సో దట్ ఈస్ వేర్ వీ ఫీల్ అనమాట. సో ఇది మెడిటేషన్ రెగ్యులర్ ప్రాక్టీస్ చేయడం వల్లే ఇది జరుగుతుంది. సో ఇప్పటికీ నేను ప్రతిరోజు మెడిటేషన్ చేస్తాను, ప్రతిరోజు ధ్యానం చేస్తాను. ఎందుకంటే ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో అప్పుడే మన గ్రోత్ అనేది కంటిన్యూస్గా పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మెడిటేషన్ ఆపుతామో అప్పుడు గ్రోత్ అక్కడతో ఆగిపోతుంది. సో ప్రతిరోజు గ్రోత్ కావాలంటే, ప్రతి ఇయర్ మనకి లైఫ్లో సక్సెస్ కావాలంటే ప్రతిరోజు మెడిటేషన్ చేయాలి. అప్పుడే మనకి లైఫ్ లాంగ్ సక్సెస్ మనతోనే ఉంటుంది. సో ఆ లైఫ్ లాంగ్ సక్సెస్ కోసమే మనం ధ్యానం అనేది మన జీవితంలో ఒక భాగం. ఎలా అయితే మనం బ్రష్ చేస్తామో, ఎలా అయితే మనం స్నానం చేస్తామో, ఎలా అయితే మనం ఫుడ్ తింటామో, అలాగే ధ్యానం కూడా కంపల్సరీగా మన జీవితంలో ఒక భాగం. కాబట్టి ధ్యానం కూడా కంపల్సరీగా మనం లైఫ్లో ఇంప్లిమెంట్ చేసినట్టయితే అప్పుడు మనకి ప్రతిరోజు ఏం జరుగుతుంది అనేది మన గురించి మనం తెలుసుకోవడానికి ధ్యానం ఎంతో ఉపయోగపడుతుంది. మార్నింగ్ టు ఈవినింగ్ ఏం జరుగుతుంది, ఓకే, ఎలా జరుగుతుంది, మనం చేసిన తప్పులేంది, ఆ తప్పుల్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి. సో మనల్ని మనం ఓకే రియలైజేషన్ కోసం మనం మెడిటేషన్ చేస్తాం. సో సెల్ఫ్ రియలైజేషన్ అనేది మెడిటేషన్ ద్వారా జరుగుతుంది. సో సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అనేది కూడా మెడిటేషన్ ద్వారా జరుగుతుంది. ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తామో మనల్ని మనం యాక్సెప్ట్ చేస్తాం, మనల్ని మనం రియలైజ్ అవుతాం, మనం చేసిన మిస్టేక్స్ మనం రియలైజ్ అయ్యి మనల్ని కరెక్ట్ చేసుకొని వాళ్ళని రైట్ వేలో పెట్టుకుంటాం. సో ఇది పాసిబుల్ అవ్వాలంటే 100% మెడిటేషన్ కంపల్సరీగా ప్రతి ఒక్కరు చేయాలి. సో ఎప్పుడైతే ధ్యానం మన జీవితంలో ఉందో, సో మన మిస్టేక్స్ మనం యాక్సెప్ట్ చేసినప్పుడు ప్రాబ్లమ్స్ అంతా సాల్వ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. సో మెజారిటీ సొసైటీలో ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లమ్స్ మన మిస్టేక్స్ మనం యాక్సెప్ట్ చేయకపోవడమే సో బిగ్గెస్ట్ డిజాస్టర్. సో కానీ మెడిటేషన్ చేసడం వల్ల మన మిస్టేక్స్ని మనం యాక్సెప్ట్ చేస్తాం, ఆ మిస్టేక్స్ని మళ్ళీ జరగకుండా ఉండేటట్టు మనం ప్రయత్నిస్తూ ఉంటాం. సో ధ్యానం అనేది మన జీవితంలో ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. సో మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి, సో మన లోపల నుంచి ఏం ఆన్సర్ వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. లిసనింగ్ టు అవర్ ఓన్ సెల్ఫ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మన లోపల నుంచి మనకి ఏం వస్తుంది, సెల్ఫ్ డెసిషన్ మేకింగ్ అంటే లోపల నుంచి ఆన్సర్ రావాలి. సో మనం పక్కన వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకోవచ్చు, ఓకే, హెల్ప్ తీసుకోవచ్చు, కానీ బట్ వీ హ్యావ్ టు మేక్ అవర్ ఓన్ డెసిషన్స్, సెల్ఫ్ డెసిషన్ మేకింగ్. అది ఓన్లీ మెడిటేషన్ ద్వారా పాసిబుల్ అవుతుంది. రెగ్యులర్గా మెడిటేషన్ చేయడం వల్ల అది 100% పాసిబుల్ అవుతుంది. నా పేరు గీతిక, నేను 6th క్లాస్లో చదువుతున్నాను. మా స్కూల్ పేరు బోధి ధర్మ పబ్లిక్ స్కూల్. నేను 3 సంవత్సరాల నుంచి మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకే తెలియని చేంజ్ నేను నాలో అబ్జర్వ్ చేశాను. తర్వాతే నాకు అర్థమైంది ఇది మెడిటేషన్ వల్ల అని. మెడిటేషన్ వల్ల నాకు మెమరీ పవర్ కొంచెం పెరిగింది.
తర్వాత నేను నాకే తెలియని చేంజ్ నేను ఫస్ట్ చాలా డల్లర్ని. ఎప్పుడైతే మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశానో ఆ తర్వాతే నేను కొంచెం మెమరీ పవర్ పెరగటంతో నాకు బాగా గుర్తుంచుకోగలుగుతున్నాను. నా పేరు వినిషా. సిన్స్ 3 ఇయర్స్గా నేను మెడిటేషన్ చేస్తున్నాను. నాకు మెడిటేషన్ అన్నది నాలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అయింది. అండ్ నేను ఇప్పుడు నా గోల్ అచీవ్ చేయడానికి కారణం కూడా మెడిటేషన్ చేయడం వల్లే. రోజు మెడిటేషన్ మార్నింగ్ 20 minutes, ఈవినింగ్ 20 minutes చేయడం వల్ల అసలు ఎక్కడ నేను తప్పు చేస్తున్నాను అంటే ఈజీగా విజువలైజ్ చేయడానికి నాకు మెడిటేషన్ అన్నది చాలా యూజ్ అయింది. ఇంకా ఫస్ట్ నాకు మెడిటేషన్ అనే థాట్ అయితే ఇక్కడ ఉన్న రవీంద్ర బాబాయ్ వల్ల వచ్చింది. అలాగా డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఇంకా అది అలవాటు అయిపోయింది. ఇంకా సిన్స్ 3 ఇయర్స్గా అంటే డైలీ కంటిన్యూ చేస్తూ అలాగే ఇంకా ఎప్పుడైనా లైక్ సమ్ టైమ్స్ లో అయినప్పుడు కానీ డిప్రెషన్కి వెళ్ళినప్పుడు కానీ ఇంకా అప్పుడు కూడా మెడిటేషన్ వల్ల నేను దాని నుంచి కోలుకొని బయటికి రాగలిగాను. అసలు నా గోల్ డాక్టర్ అవ్వాలని నా గోల్. అసలు అంటే స్టార్టింగ్లో మార్క్స్ తక్కువ వచ్చాయని చాలా బాధపడ్డాను. తర్వాత ఇంకా మెడిటేషన్ వల్ల ఒక రోజు ఎంత ప్రాక్టీస్ అవ్వాలి, ఎంత చేయాలి అన్నది దానివల్ల మెడిటేషన్ చేయడం వల్ల చాలా యూజ్ అయింది. లైక్ కాన్సన్ట్రేషన్ తప్పకుండా ఉండడానికి పిరమిడ్ బాగా యూజ్ అవుతుంది. మెడిటేషన్ రెగ్యులర్గా ఏం ఫాలో అవ్వను, కానీ ఎగ్జామ్స్ ముందు మాత్రం పర్టికులర్గా డైలీ చేస్తుంటాను. ఎగ్జామ్స్ 1 month ముందు, ఎగ్జామ్స్కి 2 months ముందు రెగ్యులర్గా మెడిటేషన్ చేస్తాను. ఎగ్జామ్స్ కోసం బాగా యూజ్ఫుల్ అయింది నాకు. అది కాన్సన్ట్రేటెడ్గా ఎగ్జామ్స్ రాయడానికి కానీ చదివిన సబ్జెక్ట్స్ రిమెంబర్ చేసుకోవడానికి కానీ బాగా ఉపయోగపడింది. వీరబ్రహ్మేంద్ర ధ్యాన కేంద్ర పిరమిడ్ అనేది 2016లో ఇక్కడ కట్టారు. మా తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గరే కట్టారు. తర్వాత నేను స్టడీస్కి వేరే చోట ఉన్నాను. ఇక్కడ పిరమిడ్లో ధ్యానం నేను ఎక్కువ ఏం చేయలేదు. వేరే చోట గుంటూరులో చదువుకునేవాడిని. తర్వాత ఇక్కడికి రెగ్యులర్గా వస్తూ ఉంటాను. అప్పుడప్పుడు మెడిటేషన్ చేసుకుంటాము. పర్టికులర్గా మెడిటేషన్ అనేది నేనైతే రెగ్యులర్గా చేయలేదు. ఎగ్జామ్స్ ముందు మాత్రం పక్కా చేసేవాడిని. బాగా ఉపయోగపడింది ఎగ్జామ్స్. అది తర్వాత నేను ఇంటర్మీడియట్ తర్వాత సిఏ కోర్సు తీసుకున్నాను. అక్కడ సిఏ కోర్స్ తర్వాత అప్పటి వరకు బాగా టాపర్గా ఉండేవాడిని. సిఏ కోర్సులో కొంచెం బ్యాక్లాగ్స్ వచ్చేసింది, కొంచెం కష్టంగా అనిపించేది. అప్పుడు బాగా మెడిటేషన్ చాలా బాగా ఉపయోగపడింది తొందరగా క్లియర్ అవ్వడానికి. తర్వాత క్లియర్ చేయగలిగాను. ఫైనల్గా సిఏ క్లియర్ చేయగలిగాను. దాని తర్వాత జాబ్కి వెళ్ళే ముందు కూడా మెడిటేషన్ చేశాను. 1 monthలో జాబ్ కూడా వచ్చేసింది. పిరమిడ్ జగత్ అనేది పత్రిజీ కళ. ఆ కళను సాకారం చేస్తూ ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు పిరమిడ్లను నిర్మిస్తూ దానిలో ధ్యానం చేస్తూ ఎన్నో ఆధ్యాత్మిక అనుభవాలు పొంది ఆనందంగా జీవిస్తున్నారు.